లార్డ్, హల్లెలూయా. అదేంటండి అంత మెల్లగా చెప్తున్నారు? ఎంతమంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ? అంతేనా అండి? ఉన్న ప్రతి ఒక్కరు స్తోత్రం చెప్తారా? ఇటువైపు నుంచి ఎక్కువ వినిపిస్తుందండి. మీరు ఊరుకోండి. మీరు చెప్తారా అండి హల్లెలూయా? మీరు చెప్తారా అండి హల్లెలూయా? అందరూ కలిసి మన దేవుని నామమును మహిమపరుద్దాం. ఆ చేతులెత్తి హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనందరూ కలిసి కొన్ని మాటలు వింటూ యవనస్తులముగా నిజంగా అండి చాలాసార్లు ఎవరైనా వర్తమానం చెప్పినా, దైవజనులు ఏదైనా చెప్పినా, ఇది విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, అడిక్షన్స్ విడిచిపెట్టండి, వ్యసనాలను విడిచిపెట్టండి అని చెప్తూ ఉన్నప్పుడు ఆ క్షణానికి మనం నేను ఈ రోజుతో ఆపేస్తాను, ఈ రోజుతో నేను ఈ పాపాన్ని విడిచిపెట్టేస్తున్నాను, ఈ రోజుతో నేను ఈ తప్పు చేయడం మానేస్తానని చెప్పి దేవుని సన్నిధిలో మనం చాలాసార్లు ఇక్కడే మీటింగ్లోనే లేకపోతే వర్తమానం వినగానే యూట్యూబ్లో అయినా బయట అయినా వినగానే విడిచిపెట్టేస్తాను అని తీర్మానం తీసుకుంటాం. కానీ విడిచిపెట్టడానికి కూడా శక్తి కావాలండి. మరలా ఏం చేస్తూ ఉంటాం, ఆ పాపాన్ని మరలా చూసినప్పుడు, లేకపోతే ఆ పాపపు తలంపు మరలా వచ్చినప్పుడు, లేకపోతే మనకున్న వ్యసనానికి రిలేటెడ్గా ఏదైనా మనం చూసినప్పుడు, గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? యవనస్తులమైనా పెద్దవారైనా ఎవరైనా సరే మరలా తిరిగి ఆ పాపం దగ్గరికి ఏమాత్రము ఆలోచించకుండా వెళ్ళిపోతూ ఉంటాం మనకు తెలియకుండానే. కొన్నిటిని విడిచిపెట్టడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి, వ్యసనాలను విడిచిపెట్టడానికి, కొన్నిటిని విడిచిపెట్టడానికి శక్తి కావాలి. అందుకని మనందరూ కూడా కొన్ని నిమిషాలు దీని గురించి ధ్యానించుకొని దేవుని నుండి ఈ శక్తి మనం ఎలా పొందుకుంటాం, విడిచిపెట్టగలిగే శక్తి, మానసిక బలము మనం ఎలా పొందుకుంటామో కొన్ని నిమిషాలు మనం విందాం. జులు అనే ట్రైబ్లో, ఆఫ్రికాలో వారికి ఒక ఫేవరెట్ డెలికసీ ఉంటుందండి. ఇప్పుడు మనకందరికీ మన ఊరిలో ఫేమస్ ఏంటండి? కాకినాడలో ఫేమస్ కాజా కదండి. అలాగా వారి ఊరిలో ఒక ఫేమస్ డెలికసీ ఉంటుంది. కాకినాడలో కాజా ఎలా ఫేమస్, రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎలా ఫేమస్, అలాగా ఈ జులు ట్రైబ్కి ఒక ఫేమస్ డెలికసీ ఏంటంటే 3 రింగ్ టెయిల్డ్ మంకీస్ అని చెప్పి ఈ యొక్క కోతులను వారు తింటా ఉంటారనమాట. అయితే వారికి ఎంత ఇష్టం అంటే ఎట్ ఎనీ కాస్ట్ వాటిని పట్టుకొని తినాలి అని చెప్పి వెతికి మరి వాటిని పట్టుకొని వండుకొని తింటూ ఉంటారు. అయితే వాటిని పట్టుకోవడం అనేది పెద్ద సాహసం, పెద్ద పని అనమాట. తినడం, వంట చేసుకోవడం ఓకే, కానీ వాటిని పట్టుకోవడం, కోతులు దొరకవు మామూలుగానే కదండి. ఈ కోతులు ఇంకా తొందర ఎక్కువ అనమాట, పట్టుకునే లోపల పారిపోతూ ఉంటాయి. అయితే వీటిని పట్టుకోవడానికి ఆ ట్రైబ్ వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ తెగవారు ఏం చేస్తూ ఉంటారంటే, ఒక కొబ్బరికాయని చెట్టుకు కట్టి ఆ కొబ్బరికాయకి కన్నం పెడతారు. ఎంత కన్నం అంటే ఆ కోతి చెయ్యి దూరే ఎంత కన్నం అనమాట. ఎంత ఉంటుంది? చిన్న చెయ్యి ఉంటుంది కదా, ఆ చెయ్యి పట్టే అంత కన్నం మాత్రం దాన్ని పెట్టి దాని లోపల మంచిగా కుక్ చేసిన రైస్ ఆ కొబ్బరికాయలో పెట్టి ఆ చెట్టుకు కడతా ఉంటారు. అయితే ఈ కోతి ఏం చేస్తుంది, దాన్ని చూడగానే ఈ కోతులు ఆ అన్నం తినాలి అని చెప్పి వెళ్ళి ఆ కొబ్బరికాయలో చేయి పెట్టి ఏం చేస్తాయండి, అన్నం పట్టుకుంటాయి కదా. పట్టుకున్న తర్వాత చెయ్యి బయటికి రాదనమాట, బయటికి రాదు. అది అటు ఇటు పరిగెత్తడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చేతిలో అన్నం విడిచిపెట్టదు. అది పట్టుకొని అటు ఇటు పరిగెత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలసిపోయి అక్కడే కూర్చుండిపోద్ది. అటువంటి సమయంలో ఈ తెగవారు ఆ కోతిని కొట్టి చంపి తింటా ఉంటారు. అయితే ఈ కోతి ఆ యొక్క ఉచ్చులో నుంచి, దాని మరణం నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలండి? లోపల ఉన్న రైస్ని ఏం చేయాలండి? వదిలేయాలి. వదిలేస్తే చెయ్యి బయటకు వస్తుంది, దాని ప్రాణాన్ని అది కాపాడుకోగలుగుతుంది. కానీ ఆ కోతి బుద్ధి ఏంటి? ఆ రైస్ నేను తీసుకోవాలి, నేను తినేయాలి అని చెప్పి విడిచిపెట్టలేని తనం వల్ల దాని ప్రాణాన్ని కోల్పోతూ ఉంటుంది. ఈరోజు మనం కూడా వ్యసనాలు, ఇష్టమైన వాటి కొరకు మనకది ప్రాణాంతకమైనది, మనకది హాని చేసేది అని మనకి తెలుసు, అయినా సరే విడిచిపెట్టలేనట్టుగా అపవాది మనలను అటువైపుకు ఆకర్షిస్తున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం. విడిచిపెట్టడానికి కూడా శక్తి కావాలండి. మనం ఎంత ప్రయత్నించినా, ఎన్నిసార్లు తీర్మానించుకున్నా మరలా అదే పాపం దగ్గరకు వెళ్తా ఉన్నామేమో, మరలా అదే వ్యసనం దగ్గరకు వెళ్తా ఉన్నామేమో. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు, మనకు విడిచిపెట్టడానికి శక్తి కావాలి. ఏం కావాలండి? అసలు శక్తే లేనట్టు మాట్లాడుతున్నాం కదండి. మధ్యాహ్నం భోజనం ఎంతమంది చేసామండి? అంతేనండి. చేయెత్తడానికి కూడా కొంచెం స్తోత్రం చెప్తారా బిగ్గరగా? హల్లెలూయా. మనం విడిచిపెట్టాలన్నా శక్తి కావాలి.
చాలాసార్లు కూడా మనం కూడా విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టమని దేవుడు చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు మనం ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ మన వల్ల కాని పరిస్థితుల్లో మనము దేవుని గ్రంథంలో నుండి దేవుని యొక్క ప్రజలను మనం చూస్తే గనక వారు విడిచిపెట్టినప్పుడు ఎంత ఆశీర్వాదం పొందుకున్నారో మనం చూద్దామా? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ తెరిచిన ప్రతి ఒక్కరు చూస్తారా? జెనసిస్ చాప్టర్ 12:1. నేను తెలుగులో చదువుతున్నానండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము. నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరమన్నప్పుడు అతడు ఏం చేశాడండి? విడిచిపెట్టి, అబ్రహాము తన ఇంటి వారంతటిని, తన ఇంటిని విడిచిపెట్టి, సమస్తాన్ని, తన కంఫర్ట్స్, ఇంటిని విడిచిపెట్టి బయటకు వచ్చినప్పుడు దేవుడు 2వ వచనంలో మనం చూస్తే అబ్రహాంను ఎంతగా ఆశీర్వదించాడో మనం చూస్తూ ఉన్నాం. అన్ని ధ్యానించుకోవడానికి మనకు సమయం లేదు, కానీ కొన్ని సంఘటనలు, కొన్ని సందర్భాలు దేవుని వాక్యంలో చూద్దాం. విడిచిపెట్టినప్పుడు వారు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో. మోషే ఐగుప్తు ధనము కంటే దేవుడిచ్చే, దేవుని వలన, దేవుని కొరకు నిలిచి ఉన్నప్పుడు కలుగు నిందే మేలని ఎంచి ఐగుప్తు ధనమును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. లేకపోతే అన్ని వేల మందిని ఎర్ర సముద్రము దాటించే నాయకునికి బదులు ఎలా మిగిలిపోయాడంటే, మునిగిపోయే సైన్యములో నడిపించే మొదటివాడిగా ఉండిపోయేవాడేమో. కానీ ఎప్పుడైతే తన ధనాన్ని, ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తులో ఉన్న ప్లెజర్స్ని, కంఫర్ట్స్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడో, నడిపించే నాయకునిగా మోషే దీవించబడ్డాడు. ఈరోజు మనం ముంచివేయబడే వారిగా ఉండాలా, లేకపోతే నడిపించే నాయకునిగా, గెలిపించే నాయకునిగా ఉండాలో మనము ఆలోచించుకొని శ్రేష్టమైన దాన్ని ఎంచుకోవాలి. అంటే గనక దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడాలండి. అదేవిధంగా మనం చూసినట్లయితే పేతురు, యోహానులు వారు వలలను విడిచిపెట్టారు అని మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన అన్నాడు, మీరు మీ వలలు విడిచిపెట్టి నా వెంట రండి, నేను మిమ్మలను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని చెప్పి ప్రభువు పిలిచినప్పుడు వారు విడిచిపెట్టి వచ్చారు. యేసయ్య దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసినా సరే అంత ఉన్నతమైన స్థానాన్ని ఆయన విడిచిపెట్టి మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఈరోజు ప్రభు మనల్ని ఏది విడిచిపెట్టమని చెప్తా ఉన్నాడో అది విడిచిపెట్టడానికి మనకి శక్తి కావాలి. అంటే కనుక మనం ఈ వాక్యం చదువుదామండి. యాక్ట్స్ చాప్టర్ 1:8. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతలను, భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. నేను రోజు ఈ వాక్యం చదువుకున్న దగ్గర నుంచి, నేను మెడిటేట్ చేసుకుంటూ ఉన్న సమయంలో, ఈ వాక్యం చదివినప్పటి నుంచి నేను ఒక ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నేను కూడా యవనస్తురాలనే కదా, నా చుట్టూ కూడా నేను బ్రతికేది అందరూ బ్రతికే లోకంలోనే కదా ప్రభా. నేను శోధనలో పడకూడదు, నేను టెంప్టేషన్కి నేను లోను కాకూడదు ప్రభా, నన్ను కాపాడు అని చెప్పి ప్రార్థించినప్పుడు, నేను ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్న సమయంలో నేను ప్రతిదినము ఇది నేర్చుకున్నానండి. ఉదయం లేవగానే పరిశుద్ధాత్మదేవా నాకు నీ శక్తిని దయచేయండి, నేను ఈ లోకంలో పడిపోకుండానట్లు నాకు నీ శక్తిని దయచేయండి ప్రభా. లోకాన్ని విడిచిపెట్టే శక్తి నాకు దయచేయండి. పాడైపోయిన లోకంలో యవనస్తురాలుగా నేను ఉంటున్నాను, నువ్వు నన్ను పిలుచుకున్నావు ప్రభా. ఈ లోకానికి నేను లొంగిపోతే, ఈ లోకం వైపు నడిచేస్తే గనక నీ సేవ నేను చేయలేను ప్రభా, నీకు ఇష్టమైన జీవితాన్ని నేను జీవించలేను. అందుకని నాకు నీ శక్తిని దయచేయండి పరిశుద్ధాత్మదేవా. పూర్తిగా మీ కంట్రోల్కి అప్పచెప్పుకుంటున్నాను. నా ప్రతి ఎమోషన్, నా ప్రతి ప్లాన్, నా ప్రతి అడుగును మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. నాతో మాట్లాడి నన్ను నడిపించు అని చెప్పి ప్రతిదినమును నేను ప్రార్థించడం నేర్చుకున్నాను. మీకు కూడా ఇది ఒక చిన్న చిట్కాలాగా చెప్తున్నానండి. ప్రతిదినము యవనస్తులు ఎంతమంది ఉన్నారో మీరు లేవగానే చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా, ఈరోజు నేను ఆలోచించే ప్రతి ఆలోచన, చూసే ప్రతి చూపు నీకు అంగీకారం అగును గాక. పరిశుద్ధాత్మదేవా నాకు శక్తిని దయచేయండి, విడిచిపెట్టటకు, పాపాన్ని విడిచిపెట్టడానికి, పాపంలో అడుగు వేయకుండా ప్రభా నాకు నీ శక్తిని దయచేయి. నీవు నాకు శక్తినిస్తే నేను విడిచిపెట్టగలను, నీ కొరకు మనుషులను పట్టే జాలరిగా నేను ఉండగలను అని చెప్పి ప్రార్థించండి. ప్రభు మీకు తోడే ఉంటాడు. మీలో ఎంతమంది నమ్ముతా ఉన్నారండి విడిచిపెట్టడానికి ప్రభు మీకు శక్తినిస్తాడు? హల్లెలూయా. ఈరోజు మీరు చెడ్డ వీడియోస్కి, చెడ్డ కంటెంట్కి అలవాటైపోయారేమో, బూతులు మాట్లాడడం మీకు అలవాటుగా మారిపోయిందేమో, అసహ్యముగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం,
త్రాగుడు చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటా ఉన్నారేమో, సిగరెట్ కాల్చడం స్నేహితులతో చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటా ఉన్నారేమో, చెడ్డ వీడియోలు చూడడం స్నేహితులతో పాటు అలవాటు చేసుకోవడం మొదలు పెట్టారో, లేకపోతే వ్యసనంలో మునిగిపోయి ఉన్నారేమో. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు, మీరు విడిచిపెట్టి రండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు విడిచిపెట్టి రండి, దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నా జీవితం మారాలి, నా ప్రభు కొరకు నేను జీవించాలి, యవనస్తుడనైనా నేను, యవనస్తురాలనైనా నేను నా ప్రభు కొరకు జీవించే, నా ప్రభు కొరకు రగిలే జ్వాలగా నేను ఉండాలి అని ఆశపడిన వారు బిగ్గరగా స్తోత్రం చెప్తారా? అంతేనా అండి? మనము సింహపు పిల్లలము కదండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొన్నా సరే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అయితే సింహపు పిల్లలమైన మనము, సింహానికి యూదా గోత్రపు సింహమైన యేసయ్య పిల్లలమైన మనము, ఒక సింహపు గాండ్రింపు ఎలా ఉంటుందండి? ఎంత గంభీరంగా ఉంటుంది కదా. శత్రువు లేకపోతే అది వేటాడుతున్న ఆ యొక్క జంతువు దీని అరుపుకే ఆగిపోయి ఫ్రీజ్ అయిపోతుందంట. అంత గంభీరముగా ఉంటది. మనం స్తోత్రం చెప్పినప్పుడు ఎంత గంభీరంగా ఉండాలంటే, శత్రువు మన వైపు వస్తూ ఉన్నప్పుడే ఫ్రీజ్ అయిపోయి ఆగిపోవాలి, అంత గంభీరముగా చెప్పాలి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదామండి. యేసే మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం విడిచిపెట్టడానికి శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తారు. అందుకే మనందరూ లేచి నిలబడి మనం పాట ద్వారా దేవుని మహింపరుద్దాము. ఎంతమంది అలసిపోలేదండి?